మన ప్రాచీన పూర్వీకుల గురించి ఆలోచించినప్పుడల్లా ఒక పెద్ద ప్రశ్న మన ముందుకొస్తుంది. అంటే వేటాడుతూ ఆహారం సేకరించుకుంటూ జీవించిన వాళ్ల జీవితాలు శాంతియుతంగా గడిచాయా లేక నిరంతర యుద్ధాలతో హింసతో నిండిపోయాయా? ఇది చాలా పెద్ద మిస్టరీ. సరే, ఈరోజు విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. సాధారణంగా ఈ విషయంపై రెండు కథలు వినిపిస్తుంటాయి. అవి కూడా ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం. ఒక కథ ఏమో శాంతియుత స్వర్గం లాంటిది. అంటే మన పూర్వీకులు ఎలాంటి యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా జీవించారని, ఎప్పుడైతే వ్యవసాయం, ఆస్తి అనే వచ్చాయో అప్పుడే హింస మొదలైందని చెబుతుంది. ఇక రెండో కథేమో దానికి పూర్తి రివర్స్. దాన్ని క్రూరమైన ప్రపంచమని చెప్పొచ్చు. ఇక్కడ జీవితమంటేనే నిరంతరం జరిగే ఒక భయంకరమైన పోరాటం అని నమ్ముతారు. మరి ఈ రెండింట్లో ఏది నిజం? అసలు మన దగ్గరున్న ఆధారాలు ఏం చెబుతున్నాయి? సరే, పదండి మనం ఓ డిటెక్టివ్లా మారి ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిద్దాం. అయితే ఈ ఆధారాలను చూసే ముందు ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఈ మిస్టరీని సాల్వ్ చేయడం అనుకున్నంత సులభం కాదు. ఎందుకో చూద్దాం. ఒక నిపుణుడు చెప్పిన మాటలు ఈ పరిస్థితిని చక్కగా వివరిస్తాయి. ఆయన ఏమన్నారంటే, ఈ రెండు వాదనలు గాలిలో కట్టిన మేడల్లాంటివి. వాటికి భూమితో ఉన్న ఏకైక సంబంధం చాలా తక్కువగా దొరికే పురావస్తు అవశేషాలు అనే పలుచని ధారాలు మాత్రమే అని. అంటే అర్థమైంది కదా, మన దగ్గరున్న ఆధారాలు చాలా చాలా తక్కువ. సరే, ఇప్పటి వేటగాళ్లను చూసి పాతకాలం గురించి తెలుసుకోవచ్చు కదా అనిపించొచ్చు. కాని అందులో కొన్ని పెద్ద చిక్కులున్నాయి. మొదటిది, వాళ్లు ఇప్పుడు చాలా మారుమూల ప్రాంతాల్లో తక్కువ జనాభాతో బతుకుతున్నారు. రెండోది, వాళ్లపై ఆధునిక ప్రభుత్వాల ప్రభావం ఉంది, కాబట్టి పెద్ద పెద్ద గొడవలు జరగవు. అంతేకాదు, గతంలో యూరోపియన్లు వాళ్ల జీవితాల్లో జోక్యం చేసుకోవడం వల్ల వాళ్ల జీవన విధానం అప్పటికే చాలా మారిపోయి ఉండొచ్చు. ఇక పురావస్తు ఆధారాల దగ్గరికి వస్తే అక్కడ కూడా ఇలాంటి కన్ఫ్యూషనే. ఉదాహరణకి, తవ్వకాల్లో ఒక ఈట మొన దొరికిందనుకుందాం. ఇప్పుడు చెప్పండి, అది వేటకోసం వాడిన పరికరమా లేక మనుషులపై దాడికి వాడిన ఆయుధమా? మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇంకో ఉదాహరణ, ఒక విరిగిన ఎముక దొరికింది. అది కిందపడి విరిగిందా లేక ఎవరైనా దాడి చేస్తే విరిగిందా? ఇక్కడ కూడా క్లారిటీ లేదు. అంతకంటే ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. నిజానికి అత్యంత భయంకరమైన ఆయుధాలు ఎలాంటి ఆనవాళ్లనూ మిగిల్చవు. ఏంటవి అంటారా? ఆకలి, రోగాలు, చలి, గొడవల వల్ల చాలాసార్లు ఇవే కదా ప్రాణాలు తీసేది. కాని వీటి ఆనవాళ్లు మనకు తవ్వకాల్లో దొరకవు. అంటే హింసకు సంబంధించిన గుర్తులు కనిపించట్లేదంటే అసలు హింసే జరగలేదని కాడు కదా. సరే, ఇన్ని సవాళ్లున్నా మన దగ్గరున్న ఆధారాలను పరిశీలిద్దాం. ముందుగా మన విచారణలో ఎగ్జిబిట్ ఏ చూద్దాం. అంటే మన పూర్వీకులు శాంతంగా జీవించారని చెప్పే ఆధారాలేమున్నాయో చూద్దాం. ఉదాహరణకి పోర్చుగల్ తీసుకోండి. అక్కడ వ్యవసాయం రాకముందు కాలం నాటి దాదాపు 400 అస్థిపంజరాలను పరిశీలిస్తే కేవలం రెండింటిమీదే హింసకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. అదే ఇజ్రాయెల్లో కూడా 400 అస్థిపంజరాలలో ఒకే ఒక్కదానిపై హింస జరిగినట్టు గుర్తు దొరికింది. చూస్తే ఈ లెక్కలు చాలా తక్కువ హింస జరిగిందని సూచిస్తున్నాయి కదూ. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. నాణ్యానికి ఇంకో వైపు కూడా ఉంది. ఇప్పుడు మనం ఎగ్జిబిట్ బి చూద్దాం. ఇది మనకు పూర్తి భిన్నమైన, చాలా భయంకరమైన కథను చెబుతుంది. మనం ఇందాక చూసిన శాంతియుత ప్రపంచానికి పూర్తి విరుద్ధంగా డాన్యూబ్ లోయలో దొరికిన అస్థిపంజరాలు మనల్ని షాక్కి గురిచేస్తాయి. ఎందుకంటే ఆ లోయలో దొరికిన ఆధారాల ప్రకారం మానవ హింస వల్ల చనిపోయిన వారి శాతం ఏకంగా 4.5%. ఇప్పుడు వినడానికి ఇది చిన్న నంబర్లా అనిపించొచ్చు, కానీ ఇది చాలా చాలా ఎక్కువ. ఈ 4.5% ఎంత ఎక్కువంటే 2 ప్రపంచ యుద్ధాలు జరిగిన 20వ శతాబ్దంలో హింస వల్ల మరణాల రేటు సుమారు 5%. అంటే ఆ కాలం నాటి హింస ప్రపంచ యుద్ధాల నాటి హింసతో సమానంగా ఉండేదన్నమాట. పోల్చి చూడాలంటే ఈ రోజుల్లో ప్రపంచ సగటు కేవలం 1.5% మాత్రమే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో హింస ఎంత తీవ్రంగా ఉండేదో. కాని ఆగండి, కథ ఇంకా భయంకరంగా మారబోతోంది. మన దగ్గరింకా షాకింగ్ ఆధారాలున్నాయి. ఉదాహరణకు, సుడాన్లోని జబల్ సహాబా అనే ప్రాంతం. అక్కడ 12,000 ఏళ్లనాటి ఒక శ్మశానవాటిక దొరికింది. అది మన ఆలోచనలనే మార్చేసింది.
ఎందుకంటే అక్కడున్న 59 అస్థిపంజరాల్లో దాదాపు 40% మందిపై అంటే 24 మందిపై బాణాలు ఈటెల గాయాలున్నాయి. మరీ దారుణమేంటంటే వీరిలో ఆడవాళ్లు పిల్లలు కూడా ఉన్నారు. ఇక బవేరియాలోని ఓఫ్నెట్ గుహలో అయితే పరిస్థితి ఇంకా దారుణం. అక్కడ దొరికిన ఆధారాలను చూసి పరిశోధకులు ఏమన్నారంటే ఓఫ్నెట్లో బహుశా ఒక వేటగాళ్ల గుంపు మొత్తాన్ని ఊచకోత కోశారు. అక్కడ కూడా ఆడవాళ్లు, పిల్లల పుర్రెలపై గదలు, కత్తులతో దాడి చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. సరే, ఒకవైపు శాంతికి సంబంధించిన ఆధారాలు, మరోవైపు ఇంత భయంకరమైన హింసకు సంబంధించిన ఆధారాలు. మరి ఈ రెండింటినీ చూశాక మనం ఏ నిర్ణయానికి రావాలి? అసలు ఈ విరుద్ధమైన సాక్ష్యాల అర్థమేంటి? నిజానికి ఈ ఆధారాలన్నీ మనకు ఒకటే విషయం చెబుతున్నాయి. అదేంటంటే ప్రాచీన వేటగాళ్ల ప్రపంచం అంతా ఒకేలా లేదు. అది రకరకాలుగా ఉండేది. వాళ్ల నమ్మకాలు, సమాజాలు ఎలా వేర్వేరుగా ఉండేవో హింస స్థాయిలు కూడా అంతే. కొన్ని ప్రాంతాలు ఎంతో ప్రశాంతంగా గడిపితే మరికొన్ని చోట్ల భయంకరమైన యుద్ధాలు జరిగాయి. అంటే మన పూర్వీకులు శాంతంగా ఉన్నారా లేక హింసాత్మకంగా ఉన్నారా అనే ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం లేదు. నిజమేంటంటే శాంతి, యుద్ధం రెండూ మన ప్రాచీన కథలో భాగమే. అయితే ఇవన్నీ చూశాక మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. మన పూర్వీకుల్నుంచి వచ్చిన ఈ రెండు వారసత్వాల్లో అంటే శాంతి, యుద్ధం, ఈ రెండింటిలో ఏది ఈరోజు మనల్ని నడిపిస్తోంది?